హాయ్ అండి, అందరికి బోనాలు శుభాకాంక్షలు. ఈ రోజు నేను బోనాలు స్పెషల్ గా చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చికెన్ దమ్ బిర్యానీకి ఫస్ట్ హండీ తీసుకున్నామండి. ఇప్పుడేమో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక హైలోనే పెట్టుకున్నానండి. నేను ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత లవంగ మొగ్గలు అండ్ దాల్చిన చెక్క, కొంచెం దినుసులు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. వేగనిద్దాం ఆనియన్స్. మూత పెట్టేద్దాం కొంతసేపు. 3 టమాటోలు తీసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయేంత వరకు వేగనిద్దాం. టమాటోస్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం వేగంగా ఉడుకుతుంది. నేను 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వేసుకుందాం. టమాటో అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ స్మెల్ భలే వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. టమాటా బాగా బాయిల్ అయిపోయింది. నేను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో పసుపు, కారం, కొంచెం గరం మసాలా, పెరుగు వేసి ఒక హాఫ్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. కేజీ బియ్యానికి 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు వేసేద్దాం చికెన్. చీకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు చికెన్ ఉడకాలి. ఆ తర్వాత రైస్ మూత పెట్టి వాటర్ కేజీ రైస్ తీసుకున్నాను నేను, బాస్మతి రైస్. ఇవి నేను ముందుగానే బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. బాయిల్ చేయాలి. 90% బాయిల్ చేసుకోవాలండి. ఇంకొక 10% ఆ దమ్లో వేస్తే మనకి బిర్యానీ రెడీ అవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అండ్ బిర్యానీ ఆకు, కొంచెం మసాలా దినుసులు వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. రైస్ కూడా కొంచెం ఇది లేకుండా. బిర్యానీ అంటే బ్రౌన్ ఆనియన్స్ ఉండాలి కదండి. బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. మనం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్ బాగా వేడిగా ఉందండి. కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయండి. ప్లీజ్ అండి
మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. చికెన్ ఒకసారి చూద్దామండి. వావ్, స్మెల్ మాత్రం చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నానండి, స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. చికెన్ కూడా బాయిల్ అయిందండి. ఇంకొక 15 minutes ఉంచేసి రైస్ వేసుకుందాం. ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, అవి కూడా వేసుకుందాం. రైస్ ఆల్రెడీ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడేమో 90% బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడేమో అందులో వేసుకుందాం, దమ్ చేసుకుందాం. నేను ఒక లేయర్ గానే చేస్తున్నానండి. కొందరైతే 2 లేయర్లు వేసుకుంటారు. బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. అలాగే కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఈ దమ్ బయటకు వెళ్లకుండా దీనిపైన ఏదైనా బరువు పెడదామండి. మనం ఎంత బరువు పెడితే దమ్ బయటకు వెళ్లకుండా ఉంటదండి. ఆ స్మెల్ బయటకు వెళ్లకుండా ఉంటది. ఇలా ఉంచుకొని 10 to 15 minutes ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చికెన్ బిర్యానీ అయిపోయిందండి. వావ్, లుకింగ్ యమ్మీ అండి. వావ్, ఇది చికెన్ బిర్యానీ తినమ్మా. మరి దాన్ని కాంప్లెక్స్ చేసుకోవాలి. ఫుడ్ కాంప్లెక్స్ అది రైస్ కూడా పర్ఫెక్ట్ ఉందండి. లెగ్ పీస్ కూడా ఉంది. లుకింగ్ యమ్మీ. హలో జేసి, చెప్పు టేస్ట్ చేసి. ఫస్ట్ టెల్ మీ ది టేస్ట్.